ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మార్చి 25వ తారీఖున హోలీ పండుగ, పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం కూడా రాబోతోంది. అయితే ఈలోపు వీరికి యమగండం పొంచి ఉంది. ఈ యమగండం నుంచి మీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరగనేదే ఉండదు. అద్భుతమైన భవిష్యత్తును పొందుతారు. కాబట్టి నా మాట విని యమగండం నుంచి ఇలా తప్పించుకోండి. లేదంటే ఊహించని రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్ అంతా కూడా తలకిందులవుతుంది. అయితే మార్చి 25వ తారీఖు పౌర్ణమిలోపు మేషరాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు, ముఖ్యంగా వీరు యమగండం నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ రాశివారు యమగండం నుంచి తప్పించుకోవటం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలేంటి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు. బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరేమైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు. ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఈ సమయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం ఏ రూపంలోనైనా సంభవించవచ్చు. అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల వీరి భవిష్యత్ అంతా తలకిందులవుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారో, అలాగే వీరికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయాల గురించి చూసినట్లయితే ఈ సమయంలో వీరికి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా 4 సంఘటనలు వీరి జీవితం పైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. అవి ఏమిటి అంటే, వీరికి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపడం చాలా అవసరం. అలాగే ఏదైనా విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించాలి అనుకునేటప్పుడు మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించడం మంచిది. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏ విషయమైనా సరే వారితో డైరెక్ట్గా మాట్లాడి మధ్యవర్తిత్వం లేకుండా ఏ పనులైనా సరే మీరు స్వయంగా పూర్తి చేసుకోండి. అలాగే ఈ సమయంలో ప్రేమికులకు అంతగా కలిసి రాదు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగం ఉంది. చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా సహాయంగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటారో, అలాగే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారో, ముఖ్యంగా ఏదైనా సంస్థలో డబ్బులు అధిక శాతంలో ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ కూడా అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో వీరికి అంతగా కలిసి రాదు. కాబట్టి అనుభవజ్ఞుల సలహాలు పాటించడం ద్వారా వ్యాపారపరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ల నుంచి తప్పించుకోగలుగుతారు. అయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి, విదేశాలకు వ్యాపారాలు విస్తరించాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో వ్యాపారపరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తి కావు. కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది. అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది.
అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. అలాగే ఈ రాశివారు ఉద్యోగపరంగా ఊహించని మార్పులు ఎదుర్కొంటారు. ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగటం, పనిభారం కూడా పెరుగుతుంది. అయితే సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు. ముఖ్యంగా ఉద్యోగ పరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను కూడా పొందుతారు. అలాగే వీరు ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికమవుతుంది. కాబట్టి వీరు ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవడం మంచిది. అలాగే ఈ సమయంలో మీరు డబ్బులను ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం వంటి పనులు చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలోనైనా పొంచి ఉండవచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు ఈ గండం నుంచి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక వీరికి జీవితంలో తిరగనేదే ఉండదు. అన్నింటా విజయాన్ని పొందుతారు. మేషరాశి వారు అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. వీరిపైన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించాలి. కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి. అలాగే ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు కుబేర కంకణాన్ని ధరించాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయాలి. శనివారం రోజున శనిదేవుడిని పూజించి బెల్లము, నువ్వులను దానంగా ఇవ్వాలి. వీలైతే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయటం ద్వారా లేదా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలు ఎక్కువగా వినియోగిస్తే జీవితంలో అంతా శుభం జరుగుతుంది. సో చూసారు కదండి, మార్చి 25వ తారీఖు పౌర్ణమిలోపు ఈ రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా వీరికి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.